రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ మేక నవ్వింది. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక కొండ మీద గొప్ప దేవదారు వృక్షంగా పుట్టి ఆ పరిసరాల్లో నివసించే మనుషుల ప్రవర్తనను గమనిస్తూ ఉండేవాడు. ఆ కొండ దిగువన పండితుడు ఒక ఆయన గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధన చేసేవాడు. ఒకసారి ఆ పండితుడు కూడని పని ఏదో చేసి ఆ పాప పరిహారానికి ఒక వ్రతం సంకల్పించాడు. ఆ వ్రతం ఫలించాలంటే విధిగా ఒక మేకను బలి ఇవ్వవలసి ఉంటుంది. ఆయన ఒక ధనవంతుణ్ణి మేక కోసం యాచించాడు. అతడు తన మందలో ఉన్న మేకల్లో నుంచి వయసులో బలంగా ఉన్నదాన్ని పండితుడికి దానం చేశాడు. పండితుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి దాన్ని నదిలో స్నానం చేయించి మెడలో ఒక పూలదండ వేసి తిరిగి తన వద్దకు తీసుకురమ్మన్నాడు. శిష్యులు గురువు ఆజ్ఞ ప్రకారం మేకను నది దగ్గరకు తీసుకుపోయారు. ఆ సమయంలో ఆకాశమంతా మేఘాలతో కప్పబడి ఉన్నది. వారిలో ఒకడు దాని నదిలో దింపి శరీరమంతా కడగాడు. పూర్తయ్యే లోపల రెండవ వాడు తీరంలో ఉన్న చెట్ల నుంచి రకరకాల పువ్వులు కోసి దండ తయారు చేశాడు. శిష్యులిద్దరూ పూలదండను మేక మెడలో వేసేందుకు బయలుదేరుతున్నంతలో అది బిగ్గరగా నవ్వింది. మొదట్లో వాళ్ళు ఆ నవ్వింది మేక కాదనుకున్నారు. కానీ చుట్టుపక్కల మరొక మానవ ప్రాణి లేకపోవటంతో నవ్వినది మేక అని గ్రహించి భయకంపితులైపోయారు. వాళ్ళు ఒకరి ముఖాలనొకరు చూసుకొని జంటగా పారిపోయేందుకు కూడబలుక్కుంటున్నంతలో మేక నవ్వడం మాని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. అది చూసి ధైర్యం తెచ్చుకున్న శిష్యులు దాన్ని తమ గురువు వద్దకు తీసుకుపోయారు. వాళ్ళు గురువుతో రహస్యంగా, ఈ మేకనేదో భూతం ఆవహించినట్టుంది, నది దగ్గర ఇది మనిషిలాగా నవ్వింది, ఏడ్చింది, ఇలాంటిది బలిపశువుగా పనికి వస్తుందా అన్నారు. గురువు ఏదో అనబోయేంతలో మేక, నన్ను బలిపశువుగా ఉపయోగించుకోండి, ఎందుకు సంశయిస్తున్నారు అన్నది. ఆ మాటలు వింటూనే శిష్యులతో పాటు గురువు కూడా భయం కొద్దీ మూర్ఛపడుతున్నంతలో మేక, అలా భయపడకండి, మీకెలాంటి ప్రాణహాని కలిగించను అన్నది. పండితుడు భయం నుంచి కాస్త తేరుకుని, మేక మనిషిలా మాట్లాడటం ఎంతటి మహాశ్చర్యం అన్నాడు. ఇందులో ఆశ్చర్యపడవలసింది రవ్వంత కూడా లేదు. నేను ఒకప్పుడు నీలాంటి మనిషినే కాక బ్రాహ్మణుణ్ణి, పండితుణ్ణి కూడా అన్నది మేక. అలాగా, అయితే ఇంత నీచకర్మ నీకెందుకు కలిగింది అని అడిగాడు పండితుడు. ఆ ప్రశ్నకు మేక దీనంగా ముఖం పెట్టి, నేను చాలా పాపకర్మలు చేశాను, అయితే ఒకానొక వ్రతం చేసి వాటి నుంచి బయటపడవచ్చునన్న నమ్మతో నేను ఒక మేకను బలి ఇచ్చాను. అయినా విధిని మోసగించలేకపోయాను. ఆ తర్వాత 500 సార్లు మేకగా జన్మ ఎత్తడం జరిగింది అన్నది. పండితుడు అమితాశ్చర్యంతో 500 సార్లు మేక జన్మ అన్నాడు. అవును, ఇందులో 499 మార్లు ఎవరో ఒకరు నన్ను బలిపశువుగా వాడుకున్నారు. ఇవాళ నా తల 500 సారి తెగబోతుంది. దీనితో నాకు పాప విముక్తి కలుగుతుంది. నదిలో స్నానం చేశాక హఠాత్తుగా నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది, అందుకే నవ్వాను అన్నది మేక. అది బాగానే ఉంది, మరి ఎందుకు ఏడ్చావు అని పండితుడు అడిగాడు. నిజం చెబుతున్నాను, 500 జన్మల ముందు నేనేం చేసి పాపం కట్టుకున్నానో అలాంటి పనే నువ్వు చేయబోతున్నావని గ్రహించాను. కనుక నువ్వు నాలాగే మేక జన్మలు ఎత్తి బాధలు పాలవుతావు. నీ బుద్ధిహీనతకు ముందు ముందు నువ్వు అనుభవించే కష్టాలు తలుచుకుని నాకు కన్నీరాగింది కాదు అన్నది మేక. పండితుడు ఆలోచనలో పడ్డాడు. ఆయన శిష్యులు కొంచెం దూరంగా నిలబడి మేక చెప్పినదంతా విని ఆశ్చర్యం చెందారు. మేకను బలి ఇవ్వడం ద్వారా రాబోయే జన్మల్లో గురువుగారికి పట్టనున్న దుర్గతి తలుచుకుంటే వాళ్లకు కళ్ళ వెంట నీరు కారసాగింది. పండితుడు తన శిష్యులకేసి మేకకేసి ఒకసారి సాలోచనగా చూశాడు. ఏవో మంత్రాలు చదివి ఒక మేకను బలి ఇచ్చినంత మాత్రాన తాను చేసిన పాపాలు తుడిచిపెట్టుకుపోతాయనుకోవటం అజ్ఞానం అన్న అభిప్రాయం ఆయనకు కలిగింది. అంతేకాక ఇప్పుడు తాను ఒక అల్పజీవిని చంపడం ద్వారా
మరింత పాపాన్ని మూటకట్టుకోవడం జరుగుతుందని గ్రహించాడు. ఆయన మేకతో, భయపడకు, నేను నిన్ను బలి ఇవ్వను అన్నాడు. నాకు చావంటే భయం లేదు, ఎంత త్వరగా చావు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను అన్నది మేక. అదంతా నీ ఇష్టం, నేను మాత్రం చంపను, నువ్వెంత బతిమాలినా నా నిర్ణయం మాత్రం మార్చుకోను అన్నాడు పండితుడు పట్టుదలగా. నాకు ఇవాళ మృత్యువు రాసిపెట్టి ఉన్నది, అది నీ చేతి మీదుగా జరక్కపోతే మరొకరు చేస్తారు అన్నది మేక. పండితుడు ఒక్క క్షణం ఆలోచించి, అలా జరగకూడదు, నీకెవ్వరి నుంచి హాని జరగకుండా చూసే బాధ్యత నాది అన్నాడు. ఆయన తన శిష్యులకు మేకను వదిలిపెట్టవలసిందిగా చెప్పాడు. మేక అక్కడి నుంచి బయలుదేరి దాపులనున్న ఒక పండ్ల తోటలో ప్రవేశించి కొంతసేపు అటూ ఇటూ తిరిగింది. తరువాత నదీ తీరానికి బయలుదేరింది. పండితుడు, ఆయన శిష్యులు దానికి కొంచెం దూరంగా నడవసాగారు. 2-3 గంటల కాలం మేక ఆ విధంగా తనకిష్టమైన ప్రదేశాలన్నీ తిరిగి కొండకేసి బయలుదేరింది. అది కొండపైకి ఎక్కుతూ ఉండగా పండితుడు, ఆయన శిష్యులు దిగువన ఉండి దాన్ని గమనించసాగారు. ఆ సరికి కొండపైన ఆకాశంలో మేఘాలు మరింతగా గుమిగూడాయి. మేక ఒక్కొక్క కొండరాయినే ఎక్కుతూ దిగుతూ శిఖర ప్రాంతాన్ని చేరింది. పండితుడు, ఆయన శిష్యులు చూస్తుండగా ఆకాశం పెద్దగా ఒక్కసారి ఉరిమింది. ఆ వెంటనే కళ్ళును మిరుమిట్లు గొల్పుతూ పిడుగొకటి వచ్చి మేక మీద పడింది. పండితుడు, ఆయన శిష్యులు ఈ జరిగింది చూసి ఒక్కసారి నిట్టూర్చి వెనుదిరిగి గురుకులానికి బయలుదేరారు. కొండ మీద దేవదారు వృక్షంగా ఉన్న బుద్ధుడు వాళ్ళని చూసి చాలా సంతృప్తి చెందాడు. తాము చేసిన పాపకృత్యాల నుంచి విముక్తి పొందేందుకు వ్రతాలు, యజ్ఞాల్లాంటివి చేసి బలులు ఇవ్వటం వృధా అన్న జ్ఞానం మనుషుల్లో ఏ కొద్ది మందికైనా కలగడం ఆయనకు సంతోషకారణం అయ్యింది. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?